వేదా, ఏంజెల్లా ఉన్నావు. యూ లుక్ లైక్ సో బ్యూటిఫుల్ అండ్ రొమాంటిక్. అంటే డైలీ ఇలా ఉండట్లేనా? ఫస్ట్ నైట్ రోజు కాబట్టే ఇలా కనిపిస్తున్నానా? హర్ట్ అవ్వకు డార్లింగ్, రోజు ఇలాగే కనిపిస్తున్నావులే. కాకపోతే డైలీ ఇలాగే కాంప్లిమెంట్ ఇస్తుంటే నీకు బోర్ కొడుతుందని చెప్పను, అంతే. హో రియలీ? ప్రామిస్. ఈ రిషిగాడి ముందు నటించలేక చేస్తుంటే ఇప్పుడు ఈ శోభనం ఒకటి. వీడి టార్చర్ని ఎలా భరించాలో ఏంటో, ఒళ్ళంతా కంపరంగా ఉంది. వీడి ఇంట్లోనే ఉన్నాడా లేక తాగి ఎక్కడైనా పడిపోయాడా? దరిద్రుడు. అయ్యయ్యో, ఫస్ట్ నైట్ పాలన్నీ వేస్ట్ అయ్యాయే. ఇప్పుడు పాలు ఎలా తాగుతాం వీణా? పాలు లేకుండా ఫస్ట్ నైట్ అంటే అస్సలు బాగోదు కదా. మనకి ఫస్ట్ నైట్ కూడా ఉంటుందా రిషి? వై నాట్ వీణా? సి, పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడు మనదంతా ఫ్రెష్ జర్నీ. ఈ జర్నీలో నో కోపాల్, నో తాపాల్, ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేద్దాం. అది జరిగే పని అనుకుంటున్నావా రిషి? నేను నీకు తాళి కట్టిన భర్తను వీణా, ఎందుకు జరగదు? మనం ఒకరికొకరు ఇంకా బాగా అర్థం చేసుకోవాలని, కలిసిపోవాలనే కదా ఈ ఫస్ట్ నైట్ అరేంజ్ చేశాను. సో మనం ఫస్ట్ నైట్ని బాగా ఎంజాయ్ చేయాలి. ఓవర్ యాక్షన్ చేయకు. నా ఒంటి మీద చెయ్యి పడిందంటే చెయ్యి విరిచేస్తా. బయట చూసే వాళ్ళ కోసమే మనం భార్యాభర్తలం, అంతేకాని గది లోపల కాదు. నీ లిమిట్స్ క్రాస్ చేసి ఎక్స్ట్రా చేస్తే ఏం చేస్తానో నాకే తెలీదు. వీణా, 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 చెప్పు. ఏంటి అప్పుడే రొమాన్స్ స్టార్ట్ అయినట్టు ఇమాజిన్ చేసుకున్నావా? ఇద్దరం కలిసి రియల్ రొమాన్స్ స్టార్ట్ చేద్దాం. హే వీణా, బీ ఫ్రీ. గత జ్ఞాపకాలు అరెస్ట్ చేయని చెప్పాను కదా. నేను కూడా చేంజ్ అయ్యాను వీణా. మా అమ్మ చెప్పింది గుర్తుందా? నా గురించి నీ ఫీడ్బ్యాక్ బ్యాడ్గా ఉంటే నాకు పనిష్మెంట్ ఉంటుందని. సో నిన్ను జాగ్రత్తగా చూసుకోవడమే నా టార్గెట్. కమాన్. దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్విదరికే నన్నే చేరితివే వెతికే ఊరికే ఊరికే మనసే ఊరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే నువ్వు చేరితివే వెతికే నా చెలివే.
వీణా నేను నా జీవితాన్ని పణంగా పెట్టి నా తండ్రి చావుకి ప్రతీకారం తీర్చుకోవాలని ఇంట్లో అడుగుపెట్టాను. అంతేగాని ఆ రిషిగాడితో రొమాన్స్ చేయడానికి కాదు. మల్లెపూల వాసనకి మత్తెక్కుతుందంటారు. కానీ ఇప్పుడు నిజంగానే రిషికి ఈ మల్లెపూల వాసన పీల్చగానే మత్తెక్కుతుంది. దాంతో నన్ను అనుభవించాలన్న కోరిక కూడా నిద్రపోతుంది. రే రిషి, నువ్వు బయటికి మాత్రమే భర్తవి, కానీ బెడ్ మీద కాదు. నీ పక్కలో ఉండేది నీ చావని తొందరలోనే నువ్వు తెలుసుకునేలా చేస్తాను.